ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనల్ని ప్రేమించి, మన పట్టణాన్ని ప్రేమించి ప్రభు అద్భుతమైనటువంటి దేవుని సేవకులను, అంతర్జాతీయంగా వాడబడుతున్న దైవజనులు సామ్యూల్ కర్మోజయ్య గారిని, వారి ఫ్యామిలీని ప్రభు మన మధ్యలో తీసుకొచ్చారు. అయ్యగారికి, అమ్మగారికి, పిల్లలకు కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు చెల్లుతాయి. ఈ సమయంలో విశాఖపట్నం నుంచి వచ్చినట్టు మా అన్నయ్య అయ్యగారికి మరి బొకే ఇస్తారు. బొకే ఇచ్చి ఇన్వైట్ చేస్తారు. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దామండి. అతిథిగానే మరి మా వదిన శోభోదిన అమ్మగారికి బొకే ఇచ్చి ఇన్వైట్ చేస్తారు. అందరూ చప్పట్లు కొడదామండి. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఈ సమయం ముందు మరి మా పాస్టర్ అమ్మగారు మన ఎదురు శ్రేష్ఠ కర్మోజీ అమ్మగారికి బొకే ఇచ్చి ఇన్వైట్ చేస్తారు. చప్పలు కొడదామండి. చప్పలు కొడుతూ ఇన్వైట్ చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. రాజు తమ్ముడు, నేను బాబుకి బొకే ఇస్తాం. అందరం ఒకసారి బిగ్గరగా చప్పలు కొడుతూ అయ్యగారు వారి ఫ్యామిలీని బట్టి ప్రభుకి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. యేసయ్యకే మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్తామండి. అందరి బిగ్గరగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రత్యేకమైనటువంటి ఈ కూడికి విచ్చేసినటువంటి దేవుని సేవకులకు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులందరికీ ప్రభు పేరట వందనాలు. మరి దేవుని సేవకులు కొంతమంది మరి ముందునున్నారు. వారిని కూడా గర్వీ నుంచి, బాప్టిస్ట్ చర్చ్ నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులు వేదిక మీదకి రావాలని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుందామండి. దేవుని సేవకులకి ఎక్కువ సమయాన్ని మనం ఇద్దాం. మనం ఆశీర్వదించబడాలి. పిల్లలు కనీసం 3 పాటలైనా పిల్లలు పాడాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. తర్వాత వర్షిప్ కూడా వాళ్ళే చేస్తారు. దేవుని బిడ్డలు ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో దేవుని సేవ చేస్తున్న దైవజనులు రెవరెండ్ రామారావయ్య గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ జన్మదినమును పురస్కరించుకొని ప్రపంచ యావత్తు కూడా ఈ విధముగా మిమ్మల్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. మా ప్రియులు దైవజనులను మా ప్రాంతానికి తీసుకుని వచ్చి నీ దాసుల ద్వారా అద్భుతమైనటువంటి నాయన శుభవర్తమానం వినడానికి, కూడి వచ్చినటువంటి ప్రజలను బలపరచడానికి, ముందుగా నీ దాసుని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు, సిద్ధపరుస్తున్నందుకు వందనాలు ప్రభు. నీ దాసులుగా నాయన ప్రసాద్ గారు ప్రయాసపడి నాయన నీ యొక్క సేవ విషయంలో, నీ పరిచర్య విషయంలో ఈ లోకానికి గొప్ప శుభవార్తను ప్రకటించడానికి నాయన ప్రార్థనతోనూ కన్నీటితోనూ నాయన తండ్రి నీ దాసులు ఈ స్థలానికి రావడానికి ఎంతగా ప్రయాసపడి ఉన్నారో మీకు తెలుసు. వారి ప్రయాస వ్యర్థము కాకుండా ప్రభువా ఆయా ప్రజల్ని సన్నిధికి తీసుకొచ్చి ఈ స్థలానికి నడిపించినందుకు స్తోత్రాలు ప్రభు. నీ దాసుల ద్వారా తండ్రి ప్రతి హృదయము నాయన కదిలింపబడ్డానికి, వెలిగింపబడ్డానికి, జీవితాలు మారడానికి, అద్భుతాలు జరగడానికి యేసు నామములో కార్యము జరుగునుగాక. ఈ కృపతోడుగా ఉంచండి. సమస్తమును మీకు మహిమకరముగా నడిపించి జరిగించి మీకు మీరే మహిమ తెచ్చుకోమని నా ప్రభును మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కగా ప్రార్థించిన దేవుని సేవకుల హృదయపూర్వక వందనాలు. మరి దేవుని బిడ్డలారా, మరి సామ్యూల్ కర్మోజయ్య గారి ఫ్యామిలీ మన మధ్యలోకి రావడానికి ప్రభు కృప. మరి వినయ్ గారు, అయ్యగారు
ఎప్పుడు ఫోన్ చేసినా నిజంగా చాలా మంచిగా చాలా మంచిగా స్పందించి చక్కగా మాట్లాడి అయ్యాలకు డేట్ కావాలంటే వెంటనే ఇంతమందిని చూశాను, కానీ నిజంగా చాలా మంచి రిసీవింగ్, చాలా చక్కగా రిసీవింగ్ చేసుకుని డేట్ ఇప్పించారు. వినయ్ గారు కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మరి శ్రేష్ఠ కర్మోజీ గారు బాబు ఇద్దరు ఒక పాట 3 పాటలు పాడి దేవుని మహిమ పరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్తామా అండి? హల్లెలూయా. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తా ఉన్నామండి. మరి ముఖ్యముగా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకు వారి కుటుంబం అంతటికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క రాత్రి కాల సమయంలో మనందరం కలిసి ఏమీ లేని మనలను కోరుకొని తన సర్వాన్ని విడిచిపెట్టి మన కొరకు వచ్చిన రారాజు యేసయ్య నామాన్ని ఈ యొక్క పాట ద్వారా మహింపరుద్దాం.
చోటు చేరుకున్నా హల్లెలూయా. జగమంత సంబరమై మొదలాయే ఈరోజు జనించే మహారాజు లోకరక్షకుడే అంటూ మన యేసే మన కొరకు జనించాడని సంతోషంగా మనందరూ కలిసి పాడుతూ మరి ఒక పాటలో మీ యొక్క చప్పట్లు మీ యొక్క స్వరములతో మాతో కలిసి మన దేవుని ఆరాధించాల్సిందిగా కోరుతున్నాం. ఎంతమంది సంతోషం ఉన్నారండి? ఉంటే బిగ్గరగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందరు కలిసి పాడతామండి.
చూసావే భయపడిపోయాను మెస్సయ్య చెప్పిన విన్నావే కృపని చూసావే భయపడిపోయాను మెస్సయ్య చెప్పిన విన్నావే నశించిపోయే వాళ్ళను రక్షింపవచ్చాడని సంతోషగానం చేస్తుంది చేరావే నశించిపోయే వాళ్ళను రక్షింపవచ్చాడని సంతోషగానం చేస్తుంది హల్లెలూయా. అలాగే మనందరూ ఒక్క నిమిషం లేచి నిలబడి ఒక పాట ద్వారా మన దేవుని స్తుతించి ఆరాధించుకుందామండి. నరక పాత్రులమైన మనలను రక్షించాలని తన కృప చేత మనను రక్షించినందుకు, తన దయ చేత మనం పొందవలసిన శిక్షను తప్పించినందుకు ఆయనకి కోట్లాది స్తోత్రాలు చేస్తూ యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా అంటూ నన్ను రక్షించవు దేవా, నన్ను పోషించవు, నన్ను కాపాడవు, నన్ను నడిపిస్తున్నావు. యేసయ్యా నీకు వందనాలని ఒక్కసారి మన చేతులెత్తి కృతజ్ఞతతో చెప్తామా? యేసయ్యా నీకు వందనాలు, నన్ను రక్షించావు, నన్ను పోషించావు, నన్ను కాపాడుతున్నావు, నన్ను నడిపిస్తున్నావు. నా కొరకు నా పాప శిక్షని తప్పించటకు నువ్వు నా కొరకు వచ్చావు. యేసయ్యా నీకు వందనాలని అందరూ కలిసి ఒక పాట ద్వారా ఉజ్జీవంగా హృదయపూర్వకంగా మన దేవుని నామాన్ని మనం కొరుతామండి. రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు కాపాడినందుకు వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తుతులయ్యా, స్వరమితి వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తుతులయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. శిక్షను తప్పించిన కోట్లాది స్తోత్రాలయ్యా, నీ కృప
రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. ఈ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా. ఈ సాక్షిగా ఉంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ మన ఏసే నామాన్ని మహిమపడతామండి. ప్రభు ఇచ్చిన బలం అంతటితో ఆయన నామాన్ని మహిమపడతాం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా. ఒక్క మాట మనందరూ కలిసి చెప్దామండి. దేవా, నీ జాలి నాపై చూపించావు, అందుకే నా కొరకు ఈ లోకానికి వచ్చావు. నీ ప్రేమ సమస్తాన్ని విడిచిపెట్టి దేవా నా కొరకు వచ్చేలా నీ ప్రేమ నాపై చూపించావయ్యా. ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత గొప్ప దేవుని నేను సేవిస్తున్నాను అండి. యేసయ్యా, నీకు ఎన్ని వందనాలు చెల్లించినా సరిపోదయ్యా. నా జీవితం అంతా కృతజ్ఞత చెల్లించినా నీకు సరిపోదయ్యా. హృదయం అంతా కృతజ్ఞతతో మన చేతులెత్తి ఒకసారి పాడదామండి. నీ కృప
చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా మీకు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. మమ్మల్ని రక్షించి పోషించి కాపాడుతున్నందుకు, మా కొరకు ఈ లోకానికి వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంత సమయం స్తుతించే భాగ్యం మాకందరికి ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవా కేవలం మీ నామమునకే అర్పిస్తూ ఈ స్తుత్యాగాన్ని యేసు నామములో మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. ప్రైజ్ ది లార్డ్. మరి చక్కనైన పాటలు పాడి ఆరాధనలో నడిపించినటువంటి శ్రేష్ఠ కర్మోజీ గారికి మరి తమ్ముడు గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అమ్మగారు కొద్ది నిమిషాలు మనకి దేవుని యొక్క వాక్య సందేశాన్ని మరి అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా అమ్మగారిని ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లు కొడుతూ అమ్మగారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మమ్మల్ని ఆహ్వానించిన దైవజనులకు, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఒక చిన్న మాటను మనం ధ్యానించుకొని ముగించుకుందాం. తర్వాత సేవకునికి ఈ సమయాన్ని అప్పగిద్దామండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇది మన ప్రభా, మేము ప్రయాణం చేసి ఇక్కడికి ప్రభా మమ్మల్ని తోడుకొని ప్రభాక్షేమంగా వచ్చినందుకు, తోడుకొచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో నాయన నీ బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి. నన్ను మరుగుపరిచి మీ బిడ్డలను ప్రభా నాయన తండ్రి కనికరించి ఇక్కడికి తీసుకొని వచ్చారు, వారితో మీరు మాట్లాడండి ప్రభా. అభిషేకించండి నాయన, మాట్లాడుటకు నన్ను, వినుటకు నీ బిడ్డలను అభిషేకించండి. ప్రతి డిస్టర్బెన్స్ స్పిరిట్ నుంచి విడుదల దయచేయండి నాయన తండ్రి. నీ మాటలు నిత్య జీవ ఊటలు, అవి మమ్మల్ని బ్రతికిస్తాయి గనక నీ బ్రతికించే మాటలు మాకందరికీ వినిపింప చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే మీరందరూ చాలా చక్కగా స్పందిస్తున్నారు. హల్లెలూయా అంటే హల్లెలూయా అంటున్నారు. చాలా చాలా చక్కగా ఉంది. ఎందుకంటే నిజంగా మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, మన మధ్యలో దేవుడు ఉన్నాడు అని ఎంతమంది నమ్ముతున్నారండి? ఎస్, ఇద్దరు ముగ్గురు కూడిన చోటనే ఆయన ఉంటారంటే, ఎంతమంది ఉన్న చోట తప్పనిసరిగా ఆయన మన మధ్యలో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు కదండి. నిజంగా మీరు ఎంతగా హృదయపూర్తిగా
చేతులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవునికి వందనాలు చెల్లిస్తూ హల్లెలూయా చెప్తా ఉంటే, దేవునికి స్తోత్రాలు చెప్తూ ఉంటే మన మధ్యలో ఆసీనులై ఉన్న దేవుడు ఎంత మురిసిపోతాడో కదండి. నిజంగా ఇలా స్పందించే వారి మధ్యలో వాక్యం చెప్పడం కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చాలా సైలెంట్గా ఉంటారు, చాలా కష్టం. వాళ్ళు వింటున్నారో తెలియదు, వింటలేదో తెలియదు, చూస్తూ ఉంటారు కానీ దేనికి కూడా స్పందించడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ మీరైతే మాత్రం చాలా చక్కగా స్పందిస్తున్నారు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో ఒక చిన్న మాటను నేను చదివి దాని గురించి ధ్యానించాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం అండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఈ చిన్న మాటను మనము కొద్ది మాటలుగా మనం ధ్యానించుకొని ముగించుకుందాము. నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము అని చెప్పి యోసేపుతో ఒక దేవుని దూత వచ్చి చెప్తున్నాడండి. దేవుని దూత యోసేపుతో అన్న ఈ మాటను మనం గ్రహించినట్లయితే, ధ్యానించినట్లయితే, యోసేపు అప్పటికే మరియకు మరి వాళ్ళిద్దరికి కూడా ప్రదానము చేయబడింది. అయితే కొన్ని రోజుల్లో, కొన్ని మరి నెలల్లోనో వారిద్దరికి కూడా వివాహం కూడా జరగబోతుంది. అయితే యోసేపు విన్న ఒక మాట ఏంటంటే, మరియా గర్భము ధరించింది అని చెప్పి విన్నప్పుడు ఆమెను రహస్యముగా విడనాడదాము, ఆమెను అవమానించకూడదని చెప్పి విడనాడదామని చెప్పి ఆలోచిస్తుండగా ఒక దేవుని దూత వచ్చి మరి యోసేపుతో అంటున్న మాట ఏంటంటే, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడొద్దు. ఏమంటున్నాడండి దేవుని దూత వచ్చి? నీ భార్యను చేర్చుకున్నటకు భయపడొద్దు అన్నప్పుడు ఇప్పుడు యోసేపుకు ఒక సవాలు ఏంటంటే, ఒక గర్భవతి అయిన ఒక కన్యకను తను చేర్చుకోవాలి, తన భార్యగా చేర్చుకోవాలి. సమాజం ఏమనుకుంటుంది, మనుషులు ఏమనుకుంటారు, తన బంధువులు ఏమనుకుంటారు, తన తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఇవన్నీ ఆలోచిస్తుండగా దేవుని దూత వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడొద్దు, చేర్చుకోవడానికి భయపడొద్దు. కానీ అక్కడ మనం చూసినట్లయితే కింద వచనాలు చదువుకుంటూ వెళ్తా ఉంటే అక్కడ ఏమని ఉంటుందంటే, నువ్వు భయపడకుండా ఎప్పుడైతే చేర్చుకున్నావో ఆ యొక్క మరియ గర్భము ధరించిన ఆ మరియ కుమారునికి అంటుంది, ఆ కుమారునికి నీవు పేరు పెడతావు, నీవు యేసు అని పేరు పెడతావు అని చెప్పి దేవుని దూత యోసేపుతో చెప్తుందండి. దేవుని దూత యోసేపుతో చెప్పినప్పుడు ఇప్పుడు యోసేపు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, ఆవిడ్ని విడనాడాలా లేకపోతే చేర్చుకోవాలా? ఒక సవాలు తన ముందుంది. ఒక పక్కన తనకి అవమానం ఎదురవబోతుంది, ఒక పక్కన లోక రక్షకునికి పేరు పెట్టే గొప్ప సదావకాశం తనకు వస్తుంది. రెండిట్లో ఏది తను ఎంచుకోవాలి? రెండవదిగా చూసినట్లయితే ఇప్పుడు ఈ లోక రక్షకుని యొక్క తల్లిని తను చేర్చుకున్నప్పుడు లోక రక్షకుడు తనని 33.5 సంవత్సరాలు నాన్న అని పిలుస్తాడు కదండి. యోసేపుని ఏమని పిలుస్తాడు? నాన్న అని ఒక లోక రక్షకుడే పిలుస్తాడు. ఇటువంటి 2 ధన్యతలు పొందుకోవటం గాను ఇప్పుడు యోసేపుకున్న సవాల్లో ఏది ఎంచుకున్నాడంటే, నేను మరియను చేర్చుకుంటాను, మరియను చేర్చుకోవడానికి నేను భయపడను అని చెప్పి యోసేపు ఆ గొప్ప ధన్యతను ఎంచుకున్నాడండి. ఒక పక్కన అవమానము, ఒక పక్కన ధన్యత. అవమానం అయితే కనిపిస్తుంది, ధన్యత తను చెయ్యగలడో లేదో తెలీదు. కేవలం దేవుని మాట తన దగ్గరకు వచ్చింది. ఆ మాట మీద నమ్మిక ఉంచి ఆ మరియను చేర్చుకున్నప్పుడు తన జీవితంలో ఈ 2 ధన్యకరమైన విషయాల్ని, ఆశీర్వాదాల్ని తన కన్నులారా చూశాడు. అందులో మొదటిది ఏంటండి? యేసుకు పేరు పెట్టే గొప్ప భాగ్యము, లోక రక్షకునికి పేరు పెట్టే గొప్ప భాగ్యము. రెండోది ఏంటండి? 33.5 సంవత్సరాలు ఆ యేసు చేత, ఆ యేసయ్య చేత నాన్న అని పిలిపించుకునే గొప్ప భాగ్యము. ఈ 2 భాగ్యములను యోసేపు ఎందుకోసం పొందుకున్నాడో తెలుసా అండి? దేవుని దూత అతని దగ్గరికి వచ్చి భయపడొద్దు, చేర్చుకున్నటకు, మరియను చేర్చుకోవడానికి భయపడొద్దు అని చెప్పినప్పుడు భయపడకుండా మరియను చేర్చుకున్నాడు కనుక ఇట్టి ధన్యత యోసేపుకు కలిగింది. ఈ రోజున మానవాళికి కూడా ఒక సవాల్ ఉంది. అదేంటంటే, యేసును నువ్వు చేర్చుకుంటావా లేదా? యేసుని చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ సవాల్ని చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే కులమును బట్టి, వారికి ఉన్న బంధువులను బట్టి యేసయ్యని తమ సొంత రక్షకునిగా చేర్చుకోవడానికి చాలా మంది వెనకాటుకు వేస్తున్నారు. ఎందుకంటే ఒక పక్కన దేవుని యొక్క రాజ్యము, నిత్య జీవము దేవుడు మనకి ప్రామిస్ చేస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. అలాగే దేవుని తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి అని పిలిచే భాగ్యము కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. ఒక పక్కన చూస్తే అవమానాలు ఎదురవుతాయి. దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల, దేవుణ్ణి చేర్చుకోవడం వల్ల, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా చేర్చుకోవడం వల్ల
నిజంగానే అవమానాలు ఎదురవుతాయి. మనుషులు నిన్ను అవమానించవచ్చు, నీ బంధువులు నిన్ను అవమానించవచ్చు, నేను వెలివేయొచ్చు. కానీ ఇక్కడ యోసేపు తీసుకున్న ఆ నిర్ణయము తన జీవితంలో 2 గొప్ప కార్యములు చేసినట్లుగా మన జీవితంలో కూడా యేసుని మన సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మన జీవితంలో కూడా అటువంటి గొప్ప కార్యములు, అటువంటి గొప్ప ఆశీర్వాదములు దేవుడు మన జీవితంలో ఇస్తాడు. అదేంటో తెలుసా అండి? రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో అని చూసినట్లయితే జయించిన వారికి ఏమిస్తాడంట? దేవుడు తెల్ల రాతి పలకనిస్తాడంట. ఆ పలక మీద చూసుకుంటే నీకు ఒక క్రొత్త పేరు దేవుడు ఇస్తాడంట. యేసుని ఎవరైతే చేర్చుకున్నారో వారి పేరు జీవగ్రంథంలో ఉంటుంది. అంత మాత్రమే కాదు, వారికి ఒక తెల్లని రాతి పలకనిస్తాడు. ఇలా రాతి పలకను చూసుకున్నప్పుడు దాని మీద దేవుడు నీకు క్రొత్త పేరునిస్తాడు అనమాట. అప్పటి నుంచి నిన్ను ఆ పేరుతో దేవుడు పిలుస్తాడు. ఇటువంటి గొప్ప భాగ్యం ఎవరికి కలుగుతుందో తెలుసా అండి? భయపడకుండా మరియను చేర్చుకునే యోసేపులాగా భయపడకుండా యేసుని చేర్చుకున్న మన జీవితంలో ఇట్టి గొప్ప ధన్యత లభిస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే యోసేపు తాను భయపడకుండా మరియను చేర్చుకున్నప్పుడు యేసయ్యకు నాన్న తండ్రిగా ఉన్నాడు ఈ లోకంలో. అలాగే అంతకంటే గొప్ప భాగ్యం ఏంటో తెలుసండి? యేసయ్యను మనం సొంత రక్షకునిగా అంగీకరిస్తే, యేసయ్యకు నీ హృదయంలో చోటిస్తే, యేసయ్యను నువ్వు అవమానాలన్నీ పక్కన పెట్టి ఎన్ని నిందలు వచ్చినా పర్వాలేదు యేసుని నేను చేర్చుకుంటాను అని చెప్పి హృదయపూర్తిగా ఆయన ఎప్పుడైతే స్వీకరించావో నీకుండే గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? ఈ యొక్క సర్వోన్నతుడైన దేవుడు నీకు తండ్రిగా యుగ యుగాలు ఉంటాడు. యోసేపుకైతే 33.5 సంవత్సరాలు మాత్రమే యేసుకు తండ్రిగా ఉండే అవకాశం లభించింది. కానీ నువ్వెప్పుడైతే యేసుని నీ సొంత రక్షకునిగా అంగీకరించావో యుగ యుగాలు ఆ పరమ తండ్రి నీకు నాకు తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు కదండి. నేను నీకు తండ్రినే ఉందును, మీరు నా కుమారులు కుమార్తెలే ఉందురు అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఏమంటే ఈ లోకపు తండ్రి అయితే ఒక్కొక్కసారి విడిచిపెడతాడు. ఈ లోకపు తండ్రి అయితే ఒక్కొక్కసారి మాట ఇచ్చి నెరవేర్చలేదు. ఈ లోకపు తండ్రి అయితే నీకు ఒక్కొక్కసారి ఏదైనా అడిగినప్పుడు ఇవ్వలేకపోవచ్చు. కానీ మన పరమ తండ్రి ఎలాంటి వాడు తెలుసా? గొప్ప దేవుడు, నిన్ను ఎత్తుకునే దేవుడు, నిన్ను ఓదార్చే దేవుడు, మునిమి వచ్చు వరకు ఎత్తుకుంటానని చెప్తున్న దేవుడు అండి మన దేవుడు కదా. యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో ఏమనుంటుందో తెలుసా? బేలు కూల్చున్నది, నెబో కృంగుచున్నది అని అంటది. ఇక్కడ కింద వచనాలకు వెళ్ళే కొలది అక్కడ మంచి మాట ఏముంటుంది తెలుసా? మనందరికీ తెలిసిన మాట అండి. ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను. ఏమంటున్నాడండి దేవుడు? మన తండ్రి ఏమంటున్నాడు తెలుసా? ముదిమి వచ్చే వరకు నేను నిన్ను. చిన్నప్పుడు పాస్టర్ గారు కర్మోజీ గారు పిల్లల్ని చాలా జాగ్రత్తగా అసలు కింద కాలు దింపనిచ్చేవారు కాదు, ఎత్తుకొని అలా తిప్పుతా ఉండేవారు. వాళ్ళు పడుకోవాలంటే సరిగ్గా పడుకోవట్లేదని చెప్పి ఇలా ఒళ్ళో పడుకోబెట్టుకొని ఇలా ఒళ్ళో తిప్పుతా ఉండేవారు. వాళ్ళు పడుకునే వాళ్ళకి కూడా పాటలు పాడుతూ వాళ్ళు తిప్పుతా ఉండేవారు. ఇప్పుడు ఇంత అయిపోయారు కదా. ఇప్పుడు సుహాసిని చూసారా ఎంత హైట్ ఉన్నాడు. ఇప్పుడు వాడిని మేము ఎత్తుకోగలమండి? ఎత్తుకోలేము కదా. కానీ దేవుడంట మనం ముసలివాళ్ళు అయిపోయేంత వరకు కాదు, మనం బెడ్ మీదకి వెళ్ళేంత వరకు కాదండి, మనం చనిపోయిన తర్వాత కూడా ఆయన మోసుకొని అలాగా ఆయన రాజ్యంలోనికి తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడు ఆయన నిన్ను కిందకి దించడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవుడు. అయితే ఆ మొదటి వచనాల్లో నేను ఎందుకు చెప్పానంటే బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది అని ఒక మాట ఉంటుందండి. ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే వాడిని నేనే అనే అధ్యాయంలో ఆ మాట ఎందుకని అక్కడ రాయించాడంటే దేవుడు, ఆ రోజుల్లో అన్యులు ఏం చేసేవారంటే పెద్ద పెద్ద బొమ్మలు చేసుకొని డెబో అని అలాగే బేలు అని పేరు పెట్టుకొని వాటికి వీళ్ళు రక్తాన్ని సహితం అర్పించేవారు. వాళ్ళ పిల్లల్ని సహితం అర్పించేవారు. వాళ్ళ పిల్లల్ని ఆ యొక్క ప్రతిమల ముందు, ఆ బొమ్మల ముందు నరికేసేవారు. ఆ రక్తాన్ని అలా పారుతుండగా ఇది చాలా మంచి ఆరాధన అనుకునేవారు. ఎందుకోసం చేసేవారో తెలుసా ఆ పని? ఎప్పుడైనా యుద్ధాలు మన మీదకి వస్తే ఈ గొప్ప బొమ్మలు ఉన్నాయి కదా, ఇవి మమ్మల్ని ఇలా ఎత్తుకొని మమ్మల్ని ఇలా దాచిపెట్టేస్తాయి శత్రువు కనిపించకుండా అనే నమ్మకం వారికి ఉండేది. ఏమండి, అంత పెద్ద పెద్ద బొమ్మలు చేసుకొని వాటి ముందు పాలాభిషేకం చేసేవారు, వాటి ముందు రక్తాభిషేకం చేసేవారు. వాళ్ళు ఇలా కట్ చేసుకొని ఆ రక్తాన్ని ఇలా చిందిస్తూ ఉండేవారు. ఎందుకోసమే తెలుసా? ఒకటే ఆశ అండి. ఏమనంటే ఎప్పుడైనా యుద్ధాలు మా మీదకి వస్తే, శత్రువులు మా మీదకి వస్తే ఇవి మమ్మల్ని ఎత్తుకుంటాయి, లేకపోతే మాకు అడ్డుగా ఇలా నిలబడిపోతారు. ఇంత గొప్ప బొమ్మలు కదా, మా ముందు ఇలా నిలబడిపోతారని చాలా ఆశతో వారు ఆ యొక్క బొమ్మలు చేసుకొని ఆరాధిస్తూ ఉండేవారు. అయితే యుద్ధ సమయంలో ఏం జరిగేదో తెలుసా?
యుద్ధ సమయంలో శత్రువులందరూ కూడా వీళ్ళు ఓడించేసి వెళ్ళి చెరపట్టుకొని తీసుకెళ్ళిపోతా ఉండేవారు. ఇప్పట్లాగా కాదు, అప్పట్లో చెరపట్టుకొని తీసుకెళ్ళిపోవడం అంటే స్లేవ్స్ లాగా, బానిసలాగా ఎవరైతే ఓడిపోయారో వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఇంక జీవితాంతం వాళ్ళ జనరేషన్స్ అక్కడ బానిసల్లా ఉంటారనమాట. అటువంటి పరిస్థితిలో వాళ్ళు ఏం చేసేవారంటే, అరే ఇన్నాళ్ళు మేము ఆరాధించాం కదా, మా రక్తాన్ని సహితం దారబోసి మేము ఆరాధించిన ఈ బొమ్మలు మమ్మల్ని ఈ నెబో, ఈ యొక్క వేలు మమ్మల్ని రక్షిస్తాయేమో అని చెప్పి ఆశతో ఆ బొమ్మల వైపు చూస్తూ ఉంటే బొమ్మలు ఆ రోజు ఎలాగున్నాయో ఈ రోజు కూడా అలాగే ఉంటాయి కదండి. మారుతాయా? రండి నేను ఎత్తుకుంటాను అంటాయండి. అవి అలా చూస్తూనే ఉండేవన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేసావంటే, ఇప్పటి వరకు మేము ఇంతగా వీటిని చాలా ఇష్టపడ్డాం కదా, చాలా ఇష్టపడి మా రక్తాన్ని సైతం దారబోసాం కదా, ఇవి ఇక్కడ ఉండిపోతే ఎలాగా, మాతో పాటు చెరలోకి తీసుకెళ్ళిపోతాం, పోలే అక్కడ ఏదో చేసుకుంటాం, వీళ్ళని ఇక్కడ వదిలేయడం మాకు ఇష్టం లేదని చెప్పి కొన్ని ఆవుల్ని, ఎద్దుల్ని కట్టించి ఆ యొక్క బండ్లు కట్టించి వాటి మీద ఎక్కించుకునేవారు అనమాట. ఎక్కించుకుంటే చాలా బరువైన బొమ్మలు కదా, చాలా బరువుగా వాళ్ళు చేసుకునేవారు అప్పటి రోజుల్లో. వాళ్ళు ఆ బరువైన యొక్క ప్రతిమను తీసుకొని వెళ్తా ఉంటే ఆ మోస్తున్నవి ఆ ఎత్తులు కూడా కోలబడిపోతూ ఉండేవి, కృంగిపోతూ ఉండేవి. ఎందుకంటే మేము మొయ్యలేము, ఎంత బరువు మేము మొయ్యలేము అనేవి. అందుకనే 46వ అధ్యాయంలో అక్కడ ఏమని ఉంటుందంటే, వాటి మోతలు కృంగుచున్నవి, మోయలేక కృంగుచున్నవి, సొమ్మసిల్లుచున్నవి అని చెప్పుంది. వాళ్ళు ఆశపడి వాళ్ళు కట్టుకున్నటువంటి ఆ మహా భీకరమైన ఆ ఆకారాలు వాళ్ళని కాపాడలేకపోయేవి. వాటిలో ఎత్తుకుంటారు మమ్మల్ని, ఇవి మమ్మల్ని ఎత్తుకుంటాయి, శత్రువులు మమ్మల్ని తీసుకుని పోతుంటే వద్దు, ఇవి నా పిల్లలు వీళ్ళు అని చెప్పి ఎత్తుకుంటాయి అనుకున్నవి అలా చూస్తూ ఉంటే వీళ్ళ గుండెలు ఎంతగా గాయమైపోతాయి కదా, ఎన్నాళ్ళు వీటి మీద మనల్ని నమ్మకించామని చెప్పి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే కింద వచనాలు, అదే వచనాలు కింద ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి చక్కగా అర్థం అవ్వాలని చెప్పి, అయితే ఆ బొమ్మలా నేను చూస్తూ ఉండిపోయేవాడిని కాదు, నేనేం చేస్తాను తెలుసా, ముదిమి వచ్చు వరకు మిమ్మల్ని ఏం చేస్తాను, ఎత్తుకుంటాను. శత్రువు మీ మీదకి వస్తుంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నారా? నేనేం చేస్తాను తెలుసా, ఎత్తుకుంటాను మిమ్మల్ని, నేను అట్టేస్తాను, నేను మీకు కేడముగా ఉంటాను అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఇంత మంచి పరలోకపు తండ్రి అండి మన తండ్రి కదండి. ఆయన ఏమంటున్నాడు తెలుసా, మీరు నన్ను చేర్చుకుంటే, మీరు గనక నన్ను మీ హృదయంలో ఉంచుకుంటే, మీరు గనక నన్ను అంగీకరిస్తే నేను మీకు దేవుడినై ఉంటాను, కాదు నేను మీకు తండ్రినై ఉంటాను. యోసేపు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకున్నాడండి? మరియను చేర్చుకోవడానికి భయపడలేదు. ఈరోజు మనం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందేమో. మనం కూడా దేవుణ్ణి చేర్చుకోవడానికి భయపడొద్దు. ఎందుకంటే అవమానాలు వస్తాయేమో, నన్ను అందరూ విడిచిపెడతారేమో, ఇలా కష్టాలు వస్తాయేమో అని చెప్పి వాటి గురించి భయపడితే ఆ పరమ తండ్రి సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొలను, కానీ ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన చేర్చుకున్న వారికి, ఆయన ఎవరైతే తమ హృదయంలో భద్రపరుచుకున్నారో, ఆయన ఎవరైతే తమ దేవుడిగా కలిగి ఉన్నారో వారు చాలా ధన్యులు. ఎందుకంటే సింహపు పిల్లలైనా, అంటే రాయల్ పీపుల్ అయినా, ఎంతో ఆస్తులు ఉన్నాయి, వాళ్ళైనా ఎప్పుడైనా లేమి కలిగి ఆకలిగా ఉంటారు. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు ఆయన కొదువ చేయడండి. ఆయన మంచి తండ్రి. ఆయన మన తండ్రిగా ఉండాలి అంటే మనం ఆయన్ని మన హృదయంలోనికి చేర్చుకోవడానికి భయపడకూడదు. ఎందుకంటే ఆయన పోషించే దేవుడు, ఆయన సంరక్షించే దేవుడు, హీజ్ అ డిఫెండర్ అని చెప్పి మనం అనుకోవచ్చు, రక్షించే దేవుడు కదా. మన దేవుడు గొప్ప దేవుడు అండి, తండ్రి. నిజంగా ఈ లోకంలో పిల్లలు ఉంటేనే తండ్రి అంటారు, కానీ పిల్లలకు ఉండడం మాత్రమే కాదు, పోషించేవాడు, సంరక్షించేవాడు, మరి పరిరక్షించేవాడు మన తండ్రి కదండి. ఆయన ఎప్పుడు మాట తప్పనివాడు, ఆయన ఎప్పుడు మనల్ని సంరక్షించేవాడు, ఆయన మన మొరలు ఆలకించే తండ్రి కదా. ఎక్కడో రూమ్లో ఉంటే డాడీ అని గట్టిగా పిలిచినా ఒకసారి తండ్రికి వినపడకపోవచ్చు, కానీ మన పరమ తండ్రి ఎప్పుడు మన పక్కనే ఉంటారండి. మనం ఎప్పుడు నాన్న, తండ్రి నీకు కష్టం వచ్చిందా, నీకు ఏదైనా బాధ అనిపించిందా, వేదన కలిగిందా, కరువు వచ్చిందా, తండ్రి యేసయ్యా నా నాన్న అని పిలవగానే నా ప్రియమైన కుమారుడా, కుమార్తె అని చెప్పి ఆయన స్పందించే దేవుడండి కదా. ఒక రోజున ఒక తల్లి తన కుమార్తె, ఇద్దరు ఉన్నారు, చాలా పేదవారు, ఇద్దరు కూడా కూర్చొని ఇవాళకి ఏం వండుకుందాం అని చెప్పి డబ్బా ఓపెన్ చేసేసరికి డబ్బాలో పిండి చాలా కొంచెం ఉంది. కొంచెం ఉన్నప్పుడు ఆమె ఆ డబ్బా అంతటిని ఊడుస్తుంది అనమాట. ఇలా ఊడుస్తూ ఏడుస్తుంది, అయ్యో ఈ రోజుకి ఈ పిండి అయిపోతుంది, రేపటి నుంచి మనం ఎలా తినగలం అని చెప్పి ఏడుస్తున్నప్పుడు పాప ఏమందో తెలుసండి, అమ్మ ఏడవద్దు, ఈ లోకపు తండ్రి మనకి లేకపోవచ్చు, కానీ మన పరలోకపు తండ్రి ఈ డబ్బా ఊడుస్తున్న శబ్దం వింటున్నాడు. లాస్ట్కి అయిపోయిందని ఆయనకి తెలుసు, ఆయన మనకి కరువు రానియడు అని చెప్పిందంట. నిజంగా ఎంత గొప్ప మాట కదా. మన జీవితంలో ఇలాంటి తండ్రి, గొప్ప పరమ తండ్రిని కలిగి ఉన్న మనం ఎంత భాగ్యులమో. ఇంకా ఈయన తండ్రిగా
ఈయన తండ్రిగా లేకుండా ఇంకా చాలా మంది భయపడుతున్నారు. ఈ ధన్యత పొందుకోకుండా ఇంకా భయపడుతున్నట్లయితే దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడండి. భయపడొద్దు, యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడొద్దు అని చెప్తూ అక్కడ నీకు ఇంకో మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియమైన బిడ్డ, నన్ను చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు, నేను నీకు తండ్రిగా ఉంటాను అంటున్నాడు. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. మొన్నటి దిన నా స్నేహితురాలు ఒక ఆమె ఫోన్ చేసి తను చెప్తుంది, తన భర్తను కోల్పోయింది. చాలా చిన్న వయసులోనే ఆయన చనిపోయాడు. షుగర్ ఎక్కువై హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అయితే తన చిన్న కుమారుడు ఉన్నాడు. తన కుమారుడితో చాలా అల్లరి చేస్తూ ఉంటాడంట. అయితే తన కుమారుడిని పిలిచి అన్నదంట, నాన్న నీ క్లాస్లో అందరికంటే పేదవాళ్ళు ఎవరు నాన్న అంటే, ఏమో నా మమ్మీ నేను అంతగా గమనించలేదు, నాకు తెలీదు అంటే, నువ్వే నాన్న పేదవాడివి ఉందంట. ఏం మమ్మీ మనం అంత పేదవాళ్ళమా? నేను షర్టు ప్యాంట్ అన్ని కొత్త వేసుకుంటాను కదా, నేను భోజనం చేస్తున్నాను కదా, ప్రతి పూట నాకు భోజనం ఉంది కదా, నేను ఇలా పేదవాడిని అంటే అన్నదంట, అమ్మా నువ్వు ఎందుకు పేదవాడో తెలుసా, ఈ లోకపు తండ్రి నీకు లేడు అంటూ ఇంకొక మాట అందంట. మరి నీ క్లాస్లో అందరికంటే ఎక్కువ ఎవరు ధనవంతులే తెలుసా అంటే, ఏమో మమ్మీ అది కూడా నాకు తెలియదు, నువ్వే నాన్న, ఎందుకంటే ఈ లోకపు తండ్రి లేనప్పటికీ కూడా పరలోకపు తండ్రి మనకున్నాడు నాన్న అని చెప్పిందంట. ప్రైజ్ ది లార్డ్. నేను అన్నాను, నేను ఈ మాటని ప్రజల ముందు చెప్పొచ్చా అంటే, తప్పకుండా చెప్పు, నువ్వు చెప్తానంటే నాకు ఇంకా సంతోషం, నా మాట ప్రజలకు తెలుస్తుందంటే నాకు ఇంకా సంతోషం అంది. ఆ మాట నాకు గుర్తొచ్చినప్పుడు చాలా బాధ కలిగింది, చాలా సంతోషం కూడా కలిగింది. ఒక లోకంలో తండ్రి లేని వారికి పరమ తండ్రి ఉన్నాడు, మనందరికీ కూడా పట్టించుకోలేని తండ్రులు ఉన్న వారికి కూడా పరమ తండ్రి ఉన్నాడు, అన్నీ ఉన్నవారికి కూడా పరమ తండ్రి ఉన్నాడు. మన తండ్రి మనల్ని పట్టించుకుంటున్నాడు, మళ్ళీ ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. నేను నిన్నడు విడువను ఎడబాయనని చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడు మొరపెట్టినా నేను వింటాను అంటున్నాడు. అంత గొప్ప తండ్రిని మనం చాలాసార్లు ఆయన తండ్రిగా కలగకుండా, ఆయన మనకి తండ్రిగా ఉండకుండా మనమే దూరంగా వెళ్ళిపోతున్నట్లయితే దేవుడు మనలా మాట్లాడుతున్నాడు. భయపడొద్దు. దేనికి భయపడుతున్నావు? అవమానం వస్తుందని భయపడుతున్నావా? యేసుని చేర్చుకోవడానికి నీకు అవమానం వస్తుందని భయపడుతున్నావు, కానీ ఈ అవమానాల నుంచి తప్పించేవాడు ఆ దేవుడు. నీ అవమానాలన్నిటికీ రెట్టింపు ఘనతనిచ్చేవాడు దేవుడు. ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకున్నావు అని తెలిసిన వెంటనే నిన్ను అవమానిస్తారేమో, కానీ ఆయన ఏమంటున్నాడో తెలుసా, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు నీకు కలుగు చేస్తాడు కదండి. మన దేవుడు గొప్పవాడు. ఆ దేవుడిని చేర్చుకోవడానికి భయపడుతుంది. కులం ఏదైనా, మతం ఏదైనా, మీరు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, లేకపోతే ఎంతమంది బంధువుల మధ్యలో ఉన్నా, చాలాసార్లు మీరు సువార్త వింటున్నప్పటికీ కూడా ఈ దేవుణ్ణి చేర్చుకోవడానికి, యేసుని చేర్చుకోవడానికి భయపడినట్లయితే నిజంగా ఆయన తండ్రిగా మనం చేసుకునే భాగ్యం మనం కోల్పోతాం. ఆయన తండ్రిగా ఉంటే మనకు అన్నీ ఆయన ఇస్తాడండి. ఆయన మనకు తోడై ఉండి మనం నడిపిస్తాడు. కనుక ఈ చిన్ని మాటలో మరి యేసు నామములో మీ అందరికీ శుభం కలుగు చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. అందరూ చప్పట్లు సందేశాన్ని సుష్మిత అమ్మగారు మనకు అందించారు. హృదయపూర్వక వందనాలమ్మ. చాలా థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క వెత్తబడిన దేవుని యొక్క మాటలు బట్టి పాస్టర్స్ ఫెలోషిప్ మా రాజా, పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ప్రెసిడెంట్ గారు యేసుపాదమయ్య గారు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు, మహోన్నతుడు, జీవాధిపతి, జీవము కలిగిన మా యేసయ్య నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దాసులు ప్రసాద్ గారిని ప్రేమించి తన ఊహలో ప్రభు తన తలంపులో మీరుండి ఈ క్రిస్మస్ ఉత్సవాల్లో ప్రభు, ఈ వేడుకల్లో, ఈ కోడికలు ప్రభు ఆశీర్వాదకరముగా దేవునికరముగా ఉండుటకు అనాది సంకల్పములోనే ప్రభు నిర్ణయించారు. నీకు వందనాలు. ఈ సమయంలో నీ దాసురాలు విత్తిన విత్తనం భయము లేకుండగా నీ మాటలను బట్టి స్థిరపడి, నీ యొక్క వాక్యమును బట్టి బలపడి, సంతోషముతో సమాధానముతో నీ మాట వినువారికి ఆశీర్వాదములు, దీవెనలు ఇహమందు పరమందు కూడా మీరు సిద్ధపరిచి ఉంచారు. మాకు ఒక స్థలాన్ని సిద్ధపరిచారు. నీకు వందనాలు. అలాగే ఈ సమయంలో ఇంకా మాట్లాడబోతున్న నీ దాసుని మరుగు చేసి నీ ఆత్మతోనూ, నీ అభిషేకముతోనూ, నీ తలుపులతోనూ ప్రతి హృదయానికి కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని మీరు సిద్ధపరచండి. బలహీనులను బలపరచండి, శక్తిహీనులను శక్తినివ్వండి, జ్ఞానము లేని వారికి జ్ఞానం ఇవ్వండి,
ప్రభా, తప్పిపోయిన వారిని తిరిగి మళ్ళా దారిలో ఉంచండి. నీ నామమును బట్టి కూడి వచ్చినటువంటి దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రతి వారిని కూడా, దాసులను, దాసురాండ్రులను, సంఘములను మీరు ఆశీర్వదించి, మరి ముఖ్యముగా నీ దాసులు ప్రసాదయ్య గారిని బహుగా మీరు దీవించి మున్ముందు ఇంకా బలముగా వాడబడినట్లు కృప చూపమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రార్థించండి. హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దగ్గరగా ఒకసారి రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈ సమయంలో మా యొక్క పాస్టమ్మ గారు, నా సతీమణి ప్రేమిల, మా చిన్న మరదలు షారోన్ రాజు వారు వస్తారు. పాట పాడుతుండగా ఈ యొక్క మీటింగ్ కొరకు మరి ఖర్చులు ఏమంతో మనం కానుకలు దేవునికి సమర్పిద్దాం. పిల్లరా, మరి మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. మన చాలామందికి మొన్న ఎడ్వర్డ్ విలియమ్స్ గారి మీటింగ్ ఇక్కడ పెట్టారు, ప్రసాద్ భాష్ గారు, రాజా గారిది ఇక్కడ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు వెంటనే ఇంకో నెలలోనే సామ్యుల్ కర్నోజయ్య గారి ఫ్యామిలీని తీసుకొస్తున్నారు. ఏంటి, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి అని అనుకుంటున్నారు. నిజమండి, నిజంగా చెప్తున్నాను దేవుని పిల్లరా. నాకు ఒక ఆశ ఏంటంటే దేవుణ్ణి మహింపరచాలి. మాది ఇక్కడే సొంతూరు, పల్లెటూరు, బాప్టిస్ట్ చర్చి సంఘ విశ్వాసిని చిన్నప్పటి నుండి. మా అమ్మగారు ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఒక మాంత్రికుడు, అంటే మా అమ్మగారు చిన్నప్పటి నుంచి క్రైస్తవులకు చెప్పాను చాలాసార్లు, ఒక మాంత్రికుడు అంటే మా అమ్మగారి పేరెంటలు కళ్ళకు రావడం, మాంత్రికుని తీసుకురావడం, మాంత్రికుడు నా మీద చేతపడి చేసి నా 14వ ఏట చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు యేసన్న గారి పాట ద్వారా నేను ప్రభు చేత రక్షించబడి, ఒకరోజు ప్రభు నన్ను తన అగ్నితో నింపి స్వస్థపరిచి, నా కుమారుడు నువ్వు నా సేవ చేయాలి అవనప్రాయంలో, నా కాడు మొయ్యాలని ప్రభు పిలుపుని బట్టి దేవుని పరిచర్య చేస్తున్నాను. నా హృదయంలో ఒక ఆశ ఏంటంటే ఈ లోక సంబంధం డబ్బు ధనము కాదు, కానీ దేవుని సువార్త ప్రకటించాలి, దేవుని మహింపరచాలని నా హృదయంలో ఎంతో ఆశ ఉంది. డబ్బులైతే ఎక్కడి నుంచి ఎవరు నాకెవరు, విశ్వాసం చిన్న సంఘాలు 3 సంఘాలు, విశ్వాసుల మీద కూడా నేను పెద్దగా భారం మోపను. ఇక్కడ మా విశ్వాసులు కూడా ఉన్నారు. ప్రభుని గణపరచాలని ఈ క్రిస్మస్ ఆరాధన యానివర్సరీ మందిరం, మరి 2 కుమారులు మీ అందరికి తెలుసు. కరోనా కాలంలో చనిపోవలసిన ఫ్యామిలీ మాదనమాట, చిన్నపిల్లలతో దేవుడు బ్రతికించారు అయ్యగారు. అందుకొరకు దేవుని గణపరచాలని నిజంగా అయ్యగారు అమ్మగారు పిల్లలు వచ్చినందుకు నేను నిజంగా చాలా దేవుని మహిమపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఖర్చు నిమిత్తం మాత్రమే ఇంకా దేవుని పని చేయాలని మా కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో మరి మా మాయ గారు జేమ్స్ అయ్య గారు విశాఖపట్నంలో దేవుని పరిచయం చేస్తున్న మీ అందరికీ తెలుసు. మా అయ్యగారి ఫ్యామిలీ అంతా దేవుని సేవకులు. వారికి ఖాళీ లేదు కనుక రాలేకపోయారు. మరి తమ్ముడు రాజు, చిన్న మరదలు మరి ఈ సమయంలో పాట పాడుతుండగా మా సంఘ బిడ్డలు కానుకలు సేకరిస్తారు, దేవుని మహిమపరుస్తారు. Praise the Lord. Hallelujah. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీవుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
ఈ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. ఈ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును వాగ్దానాలన్నీ విడిపించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును వాగ్దానాలన్నీ విడిపించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, యేసయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టినా. నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టినా. నేను తానులే భయపడుతున్నాను. ఒంటరి వాడే అన్నావు. నేను తానులే భయపడుతున్నాను. నేనంటే నీకు ఇంత ప్రేమ ఎంతయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఎంతయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సమయమందు మరి ఆమ్దాల వలస, శ్రీకాకుళం దగ్గరలో ఉన్నటువంటి ఆమ్దాల వలస నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులు విజయప్రసాద్ అయ్య గారు ఎత్తబడిన కానుకల నిమిత్తం దేవుని సేవకులు దేవుని యొక్క వాక్య సందేశాన్ని మనకు అందించబోతూ ఉండగా ప్రభు మన అందరితో మాట్లాడినట్లుగా అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తారు. శ్రీకాకుళం నుంచి ఆమ్దాల వలస నుంచి వచ్చినటువంటి దైవజనులు విజయప్రసాద్ అయ్య గారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
పిల్లరా ప్రత్యేకమైన మరి ప్రకటనలు ఉన్నాయి. ఆండ్రూ సాయి గారు ప్రార్థన చేస్తారు. వేదిక మీదకి వచ్చి వ్యక్తమైన కానుకలతో వీటి వరకు ఆండ్రూ సాయి గారు రాష్ట్రంలో దేవుని పరిచయం చేస్తున్న దైవజనులు విమర్శన ప్రార్థన మందిరం ఆండ్రూ సాయి గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రార్థన ఆహ్వానిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీ ఘననామాన్ని స్తుతించుటకు, నీ నామాన్ని ఆరాధించుటకు, మీరు ఈ ప్రాంతం పట్ల, నీ ప్రజల పట్ల చూపిన కృపకై నీకు వందనాలు. దయగలిగిన ప్రభువా, ఈ పరిచయ నిమిత్తము మీరు సిద్ధపరిచినటువంటి ఆర్థిక అవసరతల నిమిత్తము ప్రభా, మీరు సిద్ధపరిచిన నీ ప్రజల ద్వారాగా నడిపించినటువంటి అర్పించిన ప్రతి అర్పణను మీరు అంగీకరించి సహాయం దయచేయండి. వారికి తగిన ప్రతిఫలాలతో నింపండి. వాటిని పరిచర్య కొరకు ఉపయోగించబడడానికి కృప చూపి మహిమ తెచ్చుకోండి. తదుపరి నీ వాక్య పరిచర్యలో నాయన నీ అభిషేకం నీ దాసులకు, నీ ప్రజలకు అనుగ్రహించి నీ నామాన్ని మహిమ తెచ్చుకొని ఈ ప్రాంతానికి మరింత దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నడిపించి బలపరచండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థించిన అయ్య గారికి హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క సమయంలో దేవుని సేవకులు, మా ప్రియులు, మరి ప్రభు కృపచేత అంతర్జాతీయంగా వాడబడుతున్న దైవజనులు బ్రదర్ అయ్యగారు సామ్యుల్ కర్మోజ్ అయ్య గారు మరి ఈ సమయంలో వాక్య సందేశాన్ని అందించవలసిందిగా ప్రాంపూర్ణంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లు కొడుతూ అయ్యగారికి సమయాన్ని అనుకుంటాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారో ఒక్కసారి బిగ్గరగా చెప్తారా? హల్లెలూయా. మరొకసారి రాత్రి సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకు విచ్చేసినటువంటి అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పరా? వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. సో ఈ రాత్రి మీ మధ్యలో ఉండడానికి కృపనిచ్చిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నన్ను ఆహ్వానించిన దైవజనులు మరి పాస్టర్ ప్రసాద్ గారు, వారి కుటుంబానికి, వేదిక మీద ఉన్న దైవజనులు అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సో అందరి పేర్లు ఎత్తి చెప్పడం కష్టం కదా, అసలు సమయం కూడా అయింది కాబట్టి అందరికీ పేరు పేరున వందనాలు. ఎవరినైనా మర్చిపోతే మన్నించండి. కింద కూడా చాలా మంది సేవకులు, పెద్దలు ఉంటారు, వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు అద్భుతంగా మనం దేవుని స్తుతించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అద్భుతమైన సంగీతము, పాటలు, అదేవిధంగా అద్భుతమైన సందేశాన్ని కూడా మనం అందరం విన్నాము. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ ప్రాంతంలో ఇంత దీవెనకరంగా ఈ సభ జరగడానికి కృపనిచ్చిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సో ఈ సమయంలో ఒక్కసారి లేచి నిల్చొని చిన్న ఆరాధన మరలా చేద్దామా? చాలా సమయం నుంచి కూర్చున్నారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ఇక్కడున్న ఏ ఒక్కరు కూడా ఖాళీ చేతులతో వెళ్ళరు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తాకబోతా ఉన్నాడు. అందుకోసమనే యేసుక్రీస్తు ప్రభువు మనకి తోడుగా ఉండడానికి లోకంలోనికి వచ్చాడు కదండి. అందుకే ఆయన పేరు ఇమ్మానుయేల్. అందుకనే నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయ్యా. ఎంతమందికి తెలుసండి ఈ పాట? అందరికి తెలుసు కదా. సో ఈ పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఎఫ్ మేజర్. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు నా దేవుడైనావు. నీవే లేకపోతే లేనైనా. చెప్పగలమా? నీవే లేకపోతే లేనైనా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. చప్పులు కొడదాం అందరూ కూడా. ఎంతమంది
చలేస్తుంది, ఇంకా దగ్గరగా చప్పులు కొట్టండి, చలి ఎగిరిపోతుంది. ఎంతమంది నిద్ర వేస్తుందో వాళ్ళు కూడా దగ్గరగా చప్పులు కొట్టండి, నిద్ర కూడా పారిపోతుంది. రాత్రి దేవుడు మనతో మాట్లాడిపోతా ఉన్నాడు. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీకు కృపా భాగ్యమే. చెప్తామా? ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీకు కృపా భాగ్యమే. నీవు నా సొంతన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొంతన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేను సలేనయ్యా. చెప్తామా యేసయ్యతో? నీవే లేకపోతే నేను సలేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. చెప్తామా? నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేను అసలు వైద్యం చెప్పకూడదు. రెండు చూపులు వైద్యం చెప్పకూడదండి. నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా. నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా. నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా. దగ్గరగా చెప్పులు కొడదామా? నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. చెప్దాం అందరూ? నీవే లేకపోతే నేనసలే